హలో గైస్, వెల్కమ్ టు ట్రైలర్ రివ్యూ ఆఫ్ ద మూవీ కుబేరా, యాక్టెడ్ బై నాగార్జున గారు, ధనుష్ గారు అండ్ రష్మిక గారు, డైరెక్టెడ్ బై శేఖర్ కమ్లా గారు. కుబేరా నుంచి ట్రైలర్ అయితే వచ్చేసింది. ఇక ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందంటే చాలా బాగుంది. ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. గతంలో టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఓకే, టీజర్ బాగానే ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్గా ఉంది, ఇట్లా అనిపించింది. మూవీ చూడాలి, 100% చూడాలి అని అయితే అంతకేం అనిపించలేదు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడైతే మూవీ అనేది ఖచ్చితంగా చూడాలి, 100% చూడాలని అయితే అనిపించింది. ఇక మీరు అర్థం చేసుకోవచ్చు ట్రైలర్ ఎలా ఉందనేది. ఇక ముందుగా ఈ ట్రైలర్లో మూవీ స్టోరీతో పాటు, అంటే మూవీలో స్టోరీ ఎలా ఉండబోతుంది అనే దాంతోపాటు కొన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇక ట్రైలర్ చూసిన తర్వాత మూవీ స్టోరీ అయితే అంటే ఇలా ఉండబోతుంది అనేది ఒక అవగాహన అయితే వచ్చింది. అంటే ధనుష్ గారి క్యారెక్టర్, మెయిన్గా ఇక్కడ ధనుష్ గారి క్యారెక్టర్ అనమాట. అంటే ఎవరైతే ఇప్పుడు ఈ డబ్బున్న వాళ్ళు, అల్ట్రా రిచ్ మ్యాన్స్ ఉన్నారో, వీళ్ళు ఏదో ఒక ప్రాబ్లం అయితే వీళ్ళకి వస్తుంది. నాగార్జున గారు వీళ్ళ వైపు ఉండేటట్టుగా, అంటే ఈయన కొంచెం నెగిటివ్ రోల్ చేస్తున్నారు అనిపిస్తుంది. నాగార్జున గారు అండ్ విలన్స్ అంతా ఒక వైపు ఉంటారు. వీళ్ళకి ఏదో మనీ విషయంలో ఏదో ప్రాబ్లం వస్తుంది. వీళ్ళకి ఎవరో ఒక వ్యక్తి కావాలి. అంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించిన విషయం, అంటే ధనుష్ గారి క్యారెక్టర్ విషయంలో వీళ్ళకి ఒక బకరా కావాలి. అతన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఈ కథ అంతా నడిపించాలి, ఆ డబ్బు కాపాడుకోవాలి. ఎందుకంటానంటే చూసుకున్నట్లయితే ఒక బెగ్గర్ని, అంటే ఒక బికారిని తీసుకొచ్చి వీళ్ళు చేరదీసి అతనికి సూటు కోటి ఇలాంటివన్నీ వేసి అతనికి ఒక ట్రైనింగ్ ఇచ్చి ఇలా చేస్తున్న టైంలో ఇతనికి ఏదో ఒక విషయం తెలిసి అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది, సంథింగ్ అక్కడి నుంచి తప్పించుకోవడం జరుగుతుంది. సో ఇతను లేకపోతేనో, లేకపోతే ఇతను ఏదైనా ఒక అక్కడ మిస్టేక్ చేసి వెళ్ళిపోతాడు, ఏదో సంథింగ్ జరుగుతుంది. అతను లేకపోతేనో, లేదా ఆ మిస్టేక్ ద్వారానో వాళ్ళకి ఆ పని అనేది జరగదు. అంటే ఇతను లేకపోతే వీళ్ళకి ఆ డబ్బులన్నీ రావన్నమాట. సో ఆ మనీ గురించి ఇతన్ని పట్టుకోవడానికి ఇక నాగార్జున గారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే రష్మిక గారిని గొంతు పట్టుకుని అడగడం చూడొచ్చు. ఇక ఇతన్ని ధనుష్ గారిని చేసేయడం చూడొచ్చు. ధనుష్ గారు ఇక్కడ దేవ అని చెప్పేసి క్యారెక్టర్ చేస్తున్నారు, నాగార్జున గారు దీపక్ అనేటువంటి క్యారెక్టర్ చేస్తున్నారు. ఇక దీనిలో చూసుకున్నట్లయితే మన విలన్ ఎవరైతే ఉన్నారో, విలన్ అంటే ఇలా కొంతమందిని బెగ్గర్స్ని, లేకపోతే బికార్ని చిత్రహింసలు పెడుతూ ఉండగా కోపంలో, అంటే మనకు కావాల్సిన మనిషి దొరకట్లేదు ఎలా అనే క్రమంలో ఇతను కోపంతో ఊగిపోతున్నప్పుడు నాగార్జున గారు వాళ్ళ వైపే ఉండి ఆ బెగ్గర్లోనే మనకు కావాల్సిన ఒక వ్యక్తి ఉన్నాడు అని గ్రహించి అతను ముందు మంచిగా ఉంటూ మంచిగా నటిస్తూ సో ఇతనిలో, అంటే ఇతను ఎవరైతే హీరో ఉన్నాడో ఈ బెగ్గర్లో మనకు కావాల్సిన వ్యక్తి ఉన్నాడని చెప్పేసి అతని దగ్గర మంచిగా నటించి అతన్ని ట్రైన్ చేస్తున్నాడు. ఈ సీన్లో మనం చూడవచ్చు. ఇక్కడ అతన్ని ట్రైన్ చేస్తాడు. ట్రైన్ చేసిన తర్వాత ఇదే ఆసరాగా తీసుకుని, ఇతను మంచితనం ఆసరాగా తీసుకుని ఇతను పారిపోవడం సంథింగ్ ఏదో జరుగుతుంది. అందుకని వీళ్ళని అంటూ ఉంటాడు అనమాట, మంచితనం అన్ని చోట్ల పనికిరాదు, మీ మంచితనం వల్ల మీరు ఇబ్బందుల్లో పడతారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక నాగార్జున గారు ఇతన్ని ట్రైన్ చేసి ఇతని ద్వారా ఈ పని అవుతుంది అనుకునే క్రమంలో ఇతను, అంటే హీరో పారిపోవడం వల్ల ఇతను, అంటే నాగార్జున గారు ఇబ్బందులు పడడం, ఇక నాగార్జున గారు ఇతని కోసం చేస్తారు. ఇదే అంటే నాగార్జున గారి దగ్గర ఉన్న క్రమంలో, అంటే ధనుష్ గారు నాగార్జున గారి దగ్గర ఉన్న క్రమంలో రష్మిక గారు పరిచయం అవుతారు. పరిచయం అయిన తర్వాత వీళ్ళ మధ్యన కొంచెం పరిచయం ఏర్పడుతుంది. ఈ పరిచయంలోనే మనం చూడొచ్చు అనమాట, రష్మిక గారు వెనకమాల పడతారు. నా వెనకమాల ఎందుకు పడుతున్నాం అని చెప్పేసి, నాకు మీరు తప్ప ఎవరో తెలియదమ్మా అంటారు కదా, అక్కడ ఈయన చుట్టూ కోటు వేసుకుని చూడొచ్చు రష్మిక గారు. అంటే అక్కడి నుంచి పారిపోయి ఈవిడ దగ్గరికి రావచ్చు, వీళ్ళిద్దరూ కలిసి పారిపోవచ్చు, లేకపోతే ఈవిడ తెలివిగా ధనుష్ గారిని ఇలా తప్పించవచ్చు. సో ఇది అంటే చివరికి ఏమైంది అంటే, చివరికి ఇక నాగార్జున గారు ఇతను పట్టుకున్నారా లేదా, ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా, అంటే ఇతను ఏం చేశారు, అసలు నాగార్జున గారి క్యారెక్టర్ ఏంటి, నాగార్జున నెగిటివ్ షేడ్ ఏమైనా ఉందా, చివరికి పాజిటివ్గా మారుద్దా. ఇక ధనుష్ గారు అయితే ఏదైనా ఒక ట్విస్ట్ ఉంటుంది ఖచ్చితంగా, అది ఆయన అయితే అనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ట్రైలర్ విషయానికి వస్తే. ఇక ట్రైలర్లో పాజిటివ్ విషయానికి వస్తే, అంటే ఇది ఇందాక చెప్పినట్టు రెగ్యులర్ కమర్షియల్ మూవీలా లేదు, చాలా కొత్తగా ఉంది. శేఖర్ కమ్ముల గారి నుంచి ఇలాంటి మూవీని ఎక్స్పెక్ట్ చేయడం చాలా కొత్తగా ఉందన్నమాట. అంటే ఇది అంటే ఫస్ట్ టైం ఏం కాదనుకోండి, శేఖర్ కమ్ముల గారు ఈ లవ్ స్టోరీలు ఇలా ఈ వేలో వెళ్తూనే అప్పుడప్పుడు మధ్యలో ఇలాంటి మూవీస్ కూడా అప్పుడప్పుడు ఇలా దింపుతూ ఉంటారు అనమాట. అంటే గతంలో లీడర్ మూవీ, మన దగ్గుబాటి రాణా గారితో లీడర్ మూవీ, అంటే ఈయన అప్పుడు దాకా లవ్ స్టోరీలు తీస్తూ లీడర్ అనేటువంటి మూవీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అది కూడా రెగ్యులర్ కమర్షియల్ మూవీలా ఉండదు లీడర్ కూడా, అది కూడా చాలా కొత్తగా ఉంటుంది. అప్పట్లో అంతగా పెద్దగా ఆడలేదు అనుకోండి, కానీ మూవీ చాలా బాగుంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. సో ఇది కూడా అలాగే ఉంది. ఖచ్చితంగా ట్రైలర్ చూస్తే ఖచ్చితంగా మూవీ అయితే, ఇక శేఖర్ కమ్ముల గారి మూవీస్ అన్నిటిలో అంటే ఒక ఇంత పెద్ద బిగ్ స్టార్తో చేయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అంటే శేఖర్ కమ్ముల గారి గతంలో మూవీస్ అన్నీ చూసుకుంటే ఆయన నాగ చైతన్య గారితో చేశారు, రానా గారితో చేశారు, తర్వాత ఇంకా మ్యాక్సిమం అందరూ కొత్త హీరోలతో ఆయన చేస్తూ ఉన్నారు. అంటే మన వరుణ్ తేజ్ గారితో కూడా చేశారు. కానీ అంటే ఒక పెద్ద స్టార్, అంటే వీళ్ళందరితో కంపేర్ చేస్తే ధనుష్ గారు కొంచెం పెద్ద హీరోనే కదా, అంటే బిగ్గర్ దెన్ నాగార్జున గారు. నాగార్జున గారి కంటే కూడా కొంచెం పెద్ద స్టార్ అయిన ఎవరు, ధనుష్ గారు, అంటే ఓవరాల్గా మూవీస్లో చూస్తే. అయితే
ఇంత పెద్ద స్టార్ హీరోతో కూడా చేయడం ఇదే మొదటిసారి అనుకుంటా. అంటే ఆఫ్టర్ లాంగ్ టైం ఈయన ఏదో కొంచెం గట్టిగానే ప్లాన్ చేశారు, మూవీ అయితే గట్టిగానే ఉండబోతుంది అయితే అనిపిస్తుంది. ఇక మూవీలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే, ఇది ఇందాక చెప్పినట్టు ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీలా కాకుండా ఏదో కొత్తగా ఉంది అనిపిస్తుంది. గతంలో టీజర్ రిలీజ్ చేసినప్పుడు కానీ, ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు కానీ మెయిన్ ప్లస్ పాయింట్ అంటే బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. దేవిశ్రీ ప్రసాద్ గారు చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బీజిఎం అయితే. అంటే గతంలో టీజర్ రిలీజ్ చేసినప్పుడు అయితే జస్ట్ ఇంకా బీజిఎం మీదే టీజర్ అంతా ఉంటుంది, ఎక్కడ కూడా వర్డ్స్ ఉండవు, మాటలు ఉండవు. ఇక ఓవరాల్గా కుబేరా మూవీ అయితే ఖచ్చితంగా బాగుంటుంది అని అయితే అనిపిస్తుంది. సో అవకాశం ఉంటే చూసేయండి మూవీ అనేది. ఇది వాటి కుబేరా మూవీ ట్రైలర్ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. రివ్యూ విన్న తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.